ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి మనమందరము కలిసి ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనములు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్లు మరి జాగ్రత్త పడుడి. మీరిచ్చి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో మీకు ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీరేమి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించమనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయ్యా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మన పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునేటప్పుడు ఏం చేయాలంటమ్మా? అయ్యా, ఏం చేయాలంట? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు యొక్క నిశ్చయత ఏమిటో, ఆ పిలుపునకు కలగబోవు బహుమానం ఎంచిదో, ఆ బహుమానమును పొందునట్లుగా నీ పిలుపు యొక్క ఏర్పాటును గురించి మనం ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా దేవుడు ఈ లోకంలో ఘనులైన వారిని పిలవలేదు, నీకంటే యోగ్యులైన వారిని ఆయన పిలవలేదు, నీకంటే గొప్ప వంశము వారిని, గొప్ప కులపు వారిని, మతపు వారిని ఆయన పిలవలేదు. కానీ నిన్ను పిలిచి, అయ్యా, నిన్ను ఏర్పాటు చేసుకొని తన సొత్తైన జనముగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడంటే ఆ దేవుని యొక్క పిలుపునకును, ఆ దేవుడు నిన్ను పిలిచిన ఏర్పాటునకును కారణం ఏమిటో మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? లోకములో ఇంతమంది ఉండగా, దేవా, నాకంటే గనులు, నాకంటే విద్యావంతులు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే ఐశ్వర్యవంతులు ఎందరో ఉండగా, దేవా, నన్ను పిలుచుకొని నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నటకు కారణం ఏమిటి అని నీవెప్పుడైనా ప్రభు దగ్గర కనిపెట్టి అడిగి ఉన్నావా? నేను అడుగుగా ప్రభు నాకు బయలుపరిచిన సంగతులను కొన్నింటిని నేను మీ ముందు పెడతా ఉన్నాను. అయ్యా, ప్రభువు నిన్ను పిలిచిన పిలుపు యొక్క ఏర్పాటును గురించి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, పేతురు భక్తుడు రాస్తూ 10వ వచనంలో ఒక మాట అన్నాడు. చదవండి. 11వ వచనం. మీరిచ్చి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మీ పిలుపు యొక్కయు ఏర్పాటు యొక్కయు క్రియలను మీరు మరచిపోతే, విడిచిపెడితే మీరు నిత్య రాజ్యంలో ప్రవేశింపరు. మీ పిలుపు యొక్కయు ఏర్పాటు యొక్కయు అయా ఉద్దేశమును అట్టి క్రియలను మీరు కలిగి ఉన్న యెడల మీకు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా
నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా ఉంటుందట. కాబట్టి నిత్య రాజ్యము ప్రభువు నిన్ను ఈ దినమునే నేడే పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన నిత్య రాజ్యమునకు వారసుడుగా ఉండేటప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నా ఆ ఏర్పాటును గురించి పిలుపును గురించి నీవు జాగ్రత్త కలిగి ఉన్నావా? అయ్యా జాగ్రత్త కలిగి ఉన్నావా? దేవా, నన్నే ఇంత దీనులను ఇంత యోగ్యులను నన్నే నీవు పిలుచుకొని నీ ఏర్పాటు చొప్పున నన్ను ఏర్పరచుకునే కారణం ఏమిటి అని మనం ఎప్పుడైనా ప్రభు దగ్గర ఆలోచన చేశామా? ఒకవేళ ఇంతవరకు ఆలోచన చేయకపోయి ఉంటే నేడైనా ప్రభు యొక్క వాక్యము నీతో మాట్లాడుతుండగా ఈ విషయంలో నీవు గ్రహించవాలని దేవుని సేవకునిగా మనవి చేస్తా ఉంటారు. అదే కొరింథీయులకు రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యొక్క అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటమ్మా? జ్ఞానులను సిగ్గుపరచు. గొప్ప వంశము వారమని చెప్పుకునే వారికి సిగ్గు కలుగుతుంది. వివేకవంతులము జ్ఞానవంతులు మమ్మను మించిన జ్ఞానవంతులము చెప్పుకునే వారికి జ్ఞానం కలుగుతుంది, బుద్ధి కలుగుటకు. పామరుడవు అజ్ఞానివి ఎన్నిక లేని వాడవు భూలోకమందు నీ వంశమును చూడగా ఎంత మాత్రము ఎంచదగని వంశములో పుట్టిన నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకునే కారణం ఏమిటంటయ్యా? ఈ లోకంలో గొప్ప వంశవారము గొప్ప జ్ఞానవంతులమని చెప్పుకునే వారికి నీ ద్వారా సిగ్గు కలుగ చేయుటకు, అవమానము కలుగ చేయుటకు ప్రభు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఇంకా ఆ అజ్ఞాన కాలంలోనే ఇంకా అటువంటి అజ్ఞానంలోనే నీవు నేను బ్రతక వెళ్ళబుచ్చితే నీ యొక్కయు నా యొక్కయు పిలుపు యొక్క ఏర్పాటును గురించిన నిశ్చయత నీకు నాకు ఎలా ఉంటుంది గమనించండి. కనుక ప్రభు నిన్ను పిలిచిన పిలుపును గురించి ఏర్పాటును గురించి మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రభువుని మనం విడవబడే అవకాశం ఉంది. కనుక ప్రభు యొక్క పిలుపును ఏర్పాటును గురించి చక్కని జ్ఞానము కలిగిన వారమై మనం ఉండవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నిన్నే ప్రభు పిలుచుకొని నిన్నే ఏర్పాటు చేసుకోవడం కారణం ఏమిటంట? ఈ లోకములోని జ్ఞానవంతులను గొప్ప వంశవారమని చెప్పుకునే వారికి సిగ్గు కలుగుటకు నిన్ను నన్ను ఎందుకలేని అజ్ఞానవంతుడము వివేకము లేని నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకొని తన బిడ్డగా చేసుకున్నాడమ్మా. అయ్యా తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి నీవు జ్ఞానులను సిగ్గుపరచకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మరి నీవెంత జ్ఞానం కలిగి నడుచుకోవాలి లోకములో? గొప్ప వంశం వారిని సిగ్గుపరచుటకు అవమానపరచుటకు నీవేర్పాటు చేయబడినటువంటి వాడు. నీవు ఎంత హోందాగా ఎంత నిజాయితీగా నీతిగా నీ జీవితం ఉండాలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో జ్ఞానవంతుడు ఈ లోకంలో గొప్ప వంశము వారిని సిగ్గుపరచుటకు అవమానపరచుటకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని తను ఏర్పాటు చొప్పున నిలవబెట్టుకొని ఉన్నాడంట. ఇంకా మనల్ని ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకొని తన సన్నిధికి పిలుచుకున్నాడు? కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ అంతా చాలా ఉంది కానీ మొదటి 2 వచనాలు మాత్రమే చదవండి. యేసుక్రీస్తు
క్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉన్నట్టుగా పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వాయినది. ఎందుకు పిలువబడ్డారంటే రోమా సంఘం వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. నీ పిలుపు యొక్క, నీ ఏర్పాటు యొక్క నిశ్చయత ఏంటిదో నీవు చూసుకున్నావా? నీవు గ్రహించావా? ఎందుకు నన్నే ప్రభు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు? ఎందుకు నన్నే ప్రభు పిలుచుకొని ఉన్నాడు? నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? రోమేలు రాష్ట్ర పౌలు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండటము పిలువబడిన సంఘమునకు. ఎందుకు పిలువబడ్డావంటయ్యా? అమ్మా, ఎందుకు పిలువబడ్డామంట? పరిశుద్ధులముగా ఉండటము పిలువబడ్డా. మొదట లోకములోని గొప్ప వంశము వారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు, అవమానపరచుటకు దేవుడు లోకంలోని వెళ్ళివారైన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలి ఉన్నాడు. రెండవది, మనం పరిశుద్ధులుగా ఉండటకు. ఏమిగా ఉండటకు? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. అందుకు ఏర్పాటు చేయబడి ఉన్నావయ్యా. ఏం పరిశుద్ధత? పరిశుద్ధత వలన ఈ లోకంలో ఏం బాగుంది? ఈ లోకంలో అనేక విషయాలు విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మరి అనేకమైన తిండి వ్యవహారాలు, తాగేటివి, తినేటివి అన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఏం పరిశుద్ధత అని అనేకలు అనుకుంటూ ఉన్నారు. అయ్యా, నిన్ను పిలిచింది ప్రభు పరిశుద్ధుడవుగా ఉండటం. ఎందుకు నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి? ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్న జనము పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయనే అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడు. అందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడయ్యా. అందుకు నిన్ను పరిశుద్ధులుగా ఉండమని చెబుతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన కలంకం లేనివాడు, మచ్చ లేనివాడు. ఇదిగో పాపము లోకములో జీవించి ఉండేయో పాపమంటని వాడుగా బ్రతికిన పరిశుద్ధుడైన అట్టి పరిశుద్ధ దేవుని ఆరాధించు నీవు నేను ఎలా ఉండాలయ్యా? పరిశుద్ధులుగా ఉండాలి. రోమేలు రాస్తూ పౌలు అన్నాడు, పరిశుద్ధులుగా ఉండటము పిలువబడిన వారు. నీవు నేను మనము పరిశుద్ధులుగా ఉండటము పిలువబడి ఏర్పాటు చేయబడి ఉన్నాం. నీ పరిశుద్ధతను ప్రభువు వచ్చు మనము కాపాడుకొనకపోతే ప్రభుతో కూడా నీకు పాలు పంపులు లేవమ్మా. అయ్యా, ప్రభుతో కూడా పాలు పంపులు లేవు. ఎవడు తనను పిలిచి ఏర్పాటు చేసుకున్న ప్రభు యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటాడు వారికి భక్తుని పేతురు రాసినట్టుగా మీకు క్రీస్తు యేసునందు పాలు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని పౌలు అన్నట్టుగా, పేతురు భక్తులు అన్నట్టుగా మన ప్రభుత్వం కూడా ఆ భాగ్యం కలుగుతుంది. కాకపోతే మనల్ని పిలిచిన మన ప్రభు యొక్క పిలుపు యొక్క పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? పరిశుద్ధతను గురించి జాగ్రత్తగా ఉండాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏది పడితే అది తిని, ఏది పడితే అది తాగి, నీకు అడ్డొచ్చిన ప్రతి కార్యం వల్ల చేసి, నీ నోటికి వచ్చిన ప్రతి మాటను మాటలాడి నేను పరిశుద్ధుడని, నేను యేసు క్రీస్తునందు రక్షింపబడిన వాడని నీవు అనుకుంటున్నావు. జాగ్రత్త. ప్రభు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్న పిలుపు యొక్క నిశ్చయత గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కనుక నీవు నేను మనము పరిశుద్ధులుగా ఉండటం ప్రభు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని. మూడవ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరులై ఉన్నారు. మృతుల శరీర విషయములో మానవ నిత్య తీర్పు పొందినట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారు కూడా సువార్త ప్రకటింపబడెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడింది. ఎందుకు పిలువబడ్డామంటామా? ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడింది. ఏంటి మన నిరీక్షణ? ఒక దినమున మన ప్రభువు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనతో కూడా ఆయన ఉండటము, మనలందరినీ ఏం చేస్తాడని, కొనిపోతాడని నిరీక్షణ లేని వారమై ఉండటము నిన్ను నన్ను ప్రభు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఏ నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటి? కలగబో వాటి కొరకు, సంభవింపనై ఉన్న వాటి కొరకు ఎదురు చూచుతాడు. మన ప్రభు ఒక దినమున రాబోతా ఉన్నాడు. తన సంఘమును తనతో కూడా ఉండటకు తీసుకొని పోబోతా ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు నీ నిరీక్షణ యేసు క్రీస్తు ప్రభు ఆనందై ఉండాలి. ఆ ఒక్కటే నిరీక్షణ ఉండటకు ప్రభు నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. మరొక మాట నేను చూపించగా ముగించటకు ప్రయత్నం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనకందరికి తెలిసినటువంటి వాక్యమే. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో నిలిచి ఉన్న దేవుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. ఏమిగా పిలువబడ్డామంట? ఒక్క శరీరముగా ఉండటకు పిలువబడుతుంది. దేవుని సంఘము, అమ్మా నీవు నేను మనము ఎందుకు పిలువబడ్డామంట? ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డాం. దేవుని సంఘమంతా ఒకటే శరీరం. సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట ఉంటుంది. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనమందరము దేహమునకు ఇన్ని అవయవాలు ఎలా ఉన్నాయో, పిలువబడిన ప్రతి జనము దేహములోని ఒక అవయవం వలె ఒకే శరీరముగా ఉండటకు పిలువబడిన వారమై ఉన్నాం, ఏర్పాటు చేయబడిన వారమై ఉన్నాం. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
మరో దాస్యమును కాడి క్రింద చిక్కుకొనపడి. ఎందుకు పిలుచుకున్నా అంటామా మనల్ని? పదమూడవ వచనం కూడా చదవండి, మీకు అర్థం కాదు. సహోదరులారా ఎందుకు పిలువబడ్డామంట? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. అమ్మా, మనకు యేసుక్రీస్తునందు మనల్ని పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకొని ఏమిచ్చాడంటమ్మా? స్వాతంత్ర్యమును గ్రహించాడంట. స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం అనగా ఏంటి? తమ ప్రజల చేత తమ ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం ఏలడమే స్వాతంత్ర్యం. తమ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడమే స్వాతంత్ర్యం. ఇక మీదట పరాయి దేశస్తులు ఎవరికి మన దేశం మీద హక్కు ఉండదు. మన మీద అధికారము చెలాయించడానికి వారికి ఏ విధమైన హక్కు ఉండదు. అలాగనే యేసుక్రీస్తునందు ఈ పిలువబడి ఏర్పాటు చేయబడిన ప్రతి జనమునకును ఏమను గ్రహింపబడింది? స్వాతంత్ర్యమును గ్రహింపబడింది. ఇక మీదట నీకు ఏ విధమైన నిర్బంధము లేదు, నీకు ఏ విధమైన నియమము లేదు, కట్టుబాటు లేదు. నీకు ఇష్టమైన నీ స్వేచ్ఛాయుతమైన నీ మనఃపూర్వకమైన నీ జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొని దేహాత్మలను పాడు చేసుకొనక నీ ప్రభునందు ప్రేమ కలిగిన వారమై నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రేమ కలిగిన వారై నడుచుకోవాలని, ప్రేమ యందు స్వాతంత్ర్యమైన వారమై, ప్రేమ యందు నిరీక్షణ వారమై, ప్రేమ యందు వేరుపరచబడిన వారమై ఈ లోకంలో జీవించవాలని ఆయన కోరుకుంటున్నాడయ్యా. దేవుడు నాకు స్వాతంత్ర్యం ఇచ్చాడు, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని కాదు, కానీ ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు మాత్రమే హేతువు చేసుకొనక ఆత్మ సంబంధమైన కార్యముల యందు గురి కలిగి, లక్ష్యము కలిగి, సంఘ సంబంధమైన కార్యక్రమముల యందు భారం కలిగి, బాధ్యత కలిగి నీవు నేను నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఈ స్వాతంత్ర్యముని అనుగ్రహించటము యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన సొత్తుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభువు నిన్ను పిలిచి నిన్నేర్పాటు చేసుకున్న ఆ పిలుపు యొక్క ఏర్పాటు యొక్క నిశ్చయత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలనని దేవుని సేవకునిగా మనం చేస్తా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక.